హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి. దీన్ని వెజ్ ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు. ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని నేను ఆనియన్స్, క్యాప్సికము, బీన్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ అలాగే పచ్చి బఠానీ తీసుకున్నాను. ముందుగా మనము క్యారెట్ వేసి వేయించుకుందాము. అలాగే బీన్స్ కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక మిగతావి వేసుకోవాలి. క్యాప్సికము, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర క్యాబేజీ లేదు, అందుకని నేను వేయలేదు. ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. అదిగోండి, ఫైనల్గా బఠానీ వేసుకోవాలి, పచ్చి బఠానీ. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొద్దిగా వేయించుకుందాము. అలాగే అన్నము ఉడికించుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. మనకు కావాల్సినంత అన్నం తీసుకొని, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. అన్నం ప్లేట్లో ఆరబెట్టుకోవాలి కొంచెం సేపు. వేడి అన్నం అయితే కొద్దిగా కారం వేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. కొత్తగా నేను వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇవి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందులో అన్నం వేసుకోవాలండి. మనం ప్లేట్లో ఆరబెట్టుకున్న అన్నం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, అయిపోయిందండి వెజ్ ఫ్రైడ్ రైస్. నచ్చితే తప్పకుండా వీడియో చూశాక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి వెజ్ ఫ్రైడ్ రైస్. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇలాగా కూర లేనప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి వెజ్ ఫ్రైడ్ రైస్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.